మేడం, వాయిస్ క్లియర్ మేడం, కంటిన్యూ చేయండి. నా పేరు వచ్చేసి సునీత, మాది చంద్రకల్ విలేజ్. నా అప్లైనర్ వచ్చేసి పద్మ మేడం, చంద్రకళ మేడం, నిరంజన్ సార్. నేను బిఫోర్ వెస్టేజ్ డిగ్రీ స్టూడెంట్ ని. నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత ఇందులో మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి తెలుసుకొని నేను ఇందులోకి వచ్చి 6 months అవుతుంది. బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 378 రూపాయలు. నా డైరెక్టర్ అయినప్పుడు వచ్చిన చెక్ వచ్చేసి 3608 రూపాయలు. ఇందులో నా గోల్ ఈ డిసెంబర్ కల్లా 1 లక్ష రూపాయలు తీసుకొని కార్ తీసుకోవాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను. ఈ రోజు చెప్పబోయే సెషన్ ఏంటంటే, ప్రొడక్ట్ లో భాగంగా నేను చెప్పేది ఏంటంటే బోన్స్ హెల్త్ తీసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, వాటి వల్ల ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి అనేది తెలుసుకుందాం. అయితే బోన్స్ హెల్త్ లో మెయిన్ గా వచ్చేసి కాల్షియం అంటే, ఇప్పుడు కాల్షియం ఎట్లా అంటే బోన్స్ హెల్త్ లో ముఖ్యమైన పోషకం అండి. ఇది మన ఎముకల యొక్క ద్రవ్యరాశిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది, మరియు శరీరం వయస్సును పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఎముకలు శరీరానికి మద్దతునిస్తాయి. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మన హార్ట్ కి కానీ బ్రెయిన్ కి కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ బోన్స్ అనేవి కాపాడతాయి. ఎట్లా అంటే, ఇప్పుడు హార్ట్ దగ్గర పక్కటి ఎముకలు ఉంటాయి, నెక్స్ట్ బ్రెయిన్ దగ్గర కూడా ఎముకలు ఉంటాయి. అట్లా ఇవనేటివి మనకి మన అవయవాలకు ఎటువంటి గాయాలు తగలకుండా ఇవనేవి కాపాడతాయి. నెక్స్ట్ శరీరం కాల్షియం ను ఉత్పత్తి చేయదు. ఎట్లా అంటే, ఇప్పుడు మానవ శరీరం లోపల కాల్షియాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు లేవు. కాబట్టి కాల్షియం ఏ విధంగా తీసుకోవాలంటే, మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మాత్రమే కాల్షియాన్ని తీసుకోగలుగుతాం. మన శరీరంలో మాత్రం కాల్షియం అనేది ఉత్పత్తి కాదు. అయితే గత 50 సంవత్సరాలుగా చూసుకుంటే, మన భారతదేశంలో ఆహారపు అలవాట్లలో కనుక గమనించినట్లయితే, ఎక్కువగా డైటరీ విషయంలో వచ్చేసరికి పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నారు. కాబట్టి మనకు అనేది ఏమైతుంది, కొంచెం కాల్షియం అనేది తగ్గిపోతుంది. కాల్షియం పదార్థాలు అనేవి, కాల్షియం ఇచ్చే ఆహారపు అలవాట్లు అనేవి తగ్గిపోతున్నాయి. అయితే మనకి కాల్షియం ఇచ్చే పదార్థాలు ఏంటంటే, పాలు మరియు పాల నుంచి వచ్చే ఉత్పత్తులు, ఇవి ఇంకా చిరుధాన్యాలు అంటే సిరల్స్ అంటారు. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల మనకి ఇవేమైతాయంటే, మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్లనే. నెక్స్ట్ వచ్చేసిందంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అందరూ జాబ్ చేస్తున్నారు కదా. జాబ్ విషయానికి వచ్చేసరికి అందరూ మార్నింగ్ లేవగానే తొందరగా రెడీ అయ్యేసి వెళ్తుంటారు, జాబ్ లోకి వెళ్తుంటారు. అంటే సూర్యరశ్మి ఇప్పుడు ఎండలో నిలబడడానికి ఎక్కువ శాతం అసలు ఎవరు టైం కూడా ఉండట్లేదు. ఎందుకంటే జాబ్ పర్పస్ చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ లేవగానే వెళ్ళిపోవడం అట్లాంటివి చూస్తున్నారు. కాబట్టి సూర్యుడి నుండి వచ్చే సూర్యరశ్మి కూడా శరీరానికి తగలనివ్వట్లేదు. ఇంకా సూర్యుడి నుండి మనకి డి విటమిన్ అనేది వస్తుంది. అయితే ఈ డి విటమిన్ సింథసైజ్ ద్వారా డి విటమిన్ అందించడం వల్ల ఇప్పుడు అది అనేది తక్కువైంది. కాబట్టి ప్రతి 4 డి విటమిన్ లోపం వస్తుంది. ప్రతి 4 డి విటమిన్ లోపం వస్తుంది. అయితే ఈ విధంగా గోలు ఎముకల వ్యాధి కూడా ఉంటుందండి. అయితే అస్థిపంజరం, ఇప్పుడు మన శరీరంలో అస్థిపంజరం ఉంటుంది కదా, స్కిన్ తీసేస్తే మొత్తం అస్థిపంజరమే కదా. ఆ అస్థిపంజరం యొక్క బరువును నిర్వచించడానికి, ఇంకా నష్టాల నుంచి తగ్గించడానికి కూడా మనకి కాల్షియం అనేది బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం కండరాల సంకోచానికి కూడా ఉపయోగపడుతుంది, రక్తనాళాల సంకోచానికి. ఇంకా కాల్షియం అనేది వివిధ ఎంజైమ్లు మరియు హైడ్రోలేషన్ వంటి హార్మోన్ల స్రావం కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ కాల్షియం అనేది నాడీ వ్యవస్థలో పనితీరును కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఏ విధంగా అంటే, నాడీ వ్యవస్థలో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనల్ని ఎవరినైనా కొట్టిరనుకోండి, అది మనకి వెంటనే మన మైండ్ కి, అంటే మనల్ని తగిలినట్టు కొట్టినట్టు మన మైండ్ కి తెలియజేస్తుంది. అందులో ఈ కాల్షియం పాత్ర కూడా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి న్యూరాన్లపై కాల్షియం సిగ్నల్స్ కూడా ప్రధాన ప్రభావాలు ఉంటాయండి. అయితే ఈ కాల్షియం ని మనకి న్యాచురల్ గా ఏ విధంగా తీసుకుంటామంటే, సముద్రంలో దొరికే ఆల్చిప్ప నుంచి సేకరిస్తారు. అయితే ఈ విధంగా కాల్షియం అనేది తీసుకుంటాం. మనం బయట కూడా కాల్షియం ఉండే పదార్థాలు తీసుకుంటాం, కానీ అది మన హెల్త్ కి అంత మంచిది కాదు. ఇందులో వెస్టేజ్ కాల్షియం మోతాదు ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను.
భోజనం తర్వాత రోజుకు 2 మాత్రలు. అయితే ఈ కాల్షియం తీసుకునే ముందు ఒక మెయిన్ జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే కాల్షియం ఇంకా ఐరన్ కి ఈ 2 సప్లిమెంట్లు ఎవరైనా వాడుతున్నట్లు గనుక అయితే ఆ రెండింటి మధ్యలో ఒక 3 గంటల వ్యవధి ఉండాలండి. 3 గంటల గ్యాప్ ఉండాలి. ఆ విధంగా మాత్రం వేసుకోవాలి. 2 ఒకసారి వేసుకోకూడదు. అయితే ఈ కాల్షియం యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి రూ. 270. డీపీ వచ్చేసి 230, పీవీలు వచ్చేసి 7. ఈ విధంగా నెక్స్ట్ అంటే ఇప్పుడు కాల్షియం గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సప్లిమెంట్ ఏంటంటే గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ అనేది కూడా మెయిన్ గా మన శరీరంలో ఎక్కువ కావాల్సి ఉంటుంది. అయితే వెస్టీజ్ లో తయారైన గ్లూకోజమైన్ అనే పదార్థం 450 మిల్లీగ్రాములు కలిగి ఉంటుంది. ఈ గ్లూకోజమైన్ అనేది సహజమైన సమ్మేళనం. ఎందుకంటే ఇప్పుడు మన కీళ్ళ మధ్యలో కందెన లాగా ఇంకా సెమీ ద్రవాలు అంటే ఇప్పుడు నడుపుతారు కదా, అందులో 2 చక్రాల మధ్యలో సౌండ్ రాకుండా ఏ విధంగా అయితే ఆయిల్స్ వేస్తారో, కందెనల లాగా వేస్తారో, అదే విధంగా మన 2 కీళ్ళ మధ్యలో అంటే ఎముకల్లో కాదండి, కీళ్ళు ఇప్పుడు మడతబంది కీళ్ళు అంటాం కదా, మోచేతి దగ్గర ఇంకా మణికట్టు దగ్గర మోకాల దగ్గర ఉంటాయి కదా, కేవలం అక్కడ మాత్రమే ఇది మన కీళ్ళ మధ్యలో ఈజీగా అంటే మనం మలిచేదానికి అనుకువగా ఉండడానికి ఈ గ్లూకోజమైన్ అనే పదార్థం బాగా ఉపయోగపడుతుంది. అయితే గ్లూకోజమైన్ లో కీళ్లను ద్రవ పదార్థం చేయడానికి సహాయపడుతుంది. ఆరోగ్యమైన మృదులాస్థికి కూడా సహాయపడుతుంది. ఈ మృదులాస్థి అనేది పునరుత్పత్తి చేయడం వలన అంటే మన ఇప్పుడు ఆ 2 కీళ్ళ మధ్యలో మృదులాస్థి మరియు సైనోవియర్ ద్రవం అనేది 2 కలిసి ఉండడం వల్ల మనకి ఈ నొప్పులు అనేది కొంచెం రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మానవ శరీరంలో ఈ గ్లూకోజమైన్ మరియు మృదులాస్థి సైనోవియర్ అనే ద్రవం తగ్గిపోతుందో, వాటి యొక్క ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆ తగ్గిన యొక్క మనిషికి కీళ్ళ నొప్పులు అనేటివి వస్తాయి. జాయింట్ పెయిన్స్ అంటారు. ఆ కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మాత్రమే ఏం చేస్తారు, మనకి వాళ్ళు ఎవరన్నా ఇట్లా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని చెప్పేసి వస్తారు కదా, వాళ్ళు ఎక్కడ నొప్పులు వస్తున్నాయని చెప్పి చూపిస్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళకి సప్లిమెంట్స్ సజెస్ట్ చేయాలి. అందరూ ఒకే రకంగా అన్ని నొప్పులు ఒకటే అనుకుంటాం కానీ కాదు. కీళ్ళ మధ్యలో నొప్పులు వస్తే మాత్రమే ఈ గ్లూకోజమైన్ వాడాలి. లేదంటే నార్మల్ గా కాల్షియం కొల్లాజన్ ఇస్తే సరిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోనండి. తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ అనే గట్టి కీళ్ళ కేసులను సహాయపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని గ్లూకోజమైన్ మరియు కొండ్రాయిడిన్ కలయిక మృదులాస్థికి సహాయపడడానికి మరియు మరమ్మతు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ గ్లూకోజమైన్ అనేది మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కీళ్ళ మధ్యలో నొప్పి వస్తుందని చెప్తారో అప్పుడు మాత్రమే గ్లూకోజమైన్ ని మనం సజెస్ట్ చేయాలి. అయితే గ్లూకోజమైన్ ని ఏ విధంగా వాడాలి? భోజనం తర్వాత రోజుకు 2 సార్లు 2 మాత్రలు వాడాలి. ఎంఆర్పి రేట్ వచ్చేసి రూ. 950, డిపి రేట్ వచ్చేసి రూ. 810, పీవీలు వచ్చేసి 27. ఇది 100 క్యాప్సుల్. నెక్స్ట్ 60 క్యాప్సుల్స్ కి అయితేనేమో ఎంఆర్పి రేట్ వచ్చేసేమో 610, డిపి రేట్ వచ్చేసి 520, పీవీలు వచ్చేసి 17. ఈ గ్లూకోజమైన్ షుగర్ ఉన్న పేషెంట్స్ కి మాత్రం ఇవ్వద్దు. ఒకవేళ మనం ఇచ్చే ముందు ఖచ్చితంగా వాళ్ళకి షుగర్ ఉందా లేదా అని తెలుసుకొని మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అంటే ఈ బోన్స్ హెల్త్ లో భాగంగా 3వది వచ్చేసి ఏంటంటే కొల్లాజన్. ఈ కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్. ఈ మన మానవ శరీరంలో కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్ మరియు ప్రధాన బిల్డింగ్ బ్లాక్లలో ఉంటది ఇది. అయితే మన ఎముకలు, స్నాయువులు మరియు స్నాయువులలో కూడా కనిపిస్తుంది. ఇది కొల్లాజన్ 3 అమైనో ఆమ్లాలతో రూపొందించబడుతుంది. అవి ఏంటంటే గ్లైసిన్, ప్రోలిన్ మరియు హైడ్రాక్సిపోలిన్. ఈ మృదులాస్థి అనేది ఒక దృఢమైన రబ్బర్ పదార్థం. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఎముకలకు చూసినట్టయితే అటు చివరికి ఇటు చివరికి ఒక రబ్బర్ పదార్థం అనేది ఉంటది. దాన్నే ఈ కొల్లాజన్ అని అంటారు. అయితే ఓవర్ టైం ఇప్పుడు ఏమంటారు, వృద్ధాప్యం, వయసు అయిపోయిన వారికి కానీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎక్కువగా వాళ్ళు కదులుతుండడం ద్వారా మృదులాస్థి అనేది తగ్గుతుంది. అందువలన స్నాయువులు మరియు స్నాయువులను విస్తరించే ఎముకలు ఏం చేస్తాయి, ఒకదానికొకటి రుద్దుకొని నొప్పిని అనేది కలిగిస్తాయి. ఈ కొల్లాజన్ అనేది మృదులాస్థి కణజాలం యొక్క పెరుగుదలకు మరియు దాని మరమ్మత్తుకు ఉపయోగపడుతుంది. అలాగే ఒక అరికాళ్ళలో మంటలు, నొప్పి,
ఇంకా ఉపశమనం నుండి కూడా ఈ కొల్లాజెన్ అనేది ఉపశమనాన్ని ఇస్తుంది. కొల్లాజెన్ వయసుతో పాటు తగ్గిపోతుంది. అంటే తొందరగా మనకి కొల్లాజెన్ అనేది తగ్గినట్టు తెలియదండి. వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది. అది కొంచెం నిదానంగా బయటపడుతుంది. వయసుతో పాటు శరీరం యొక్క కొల్లాజెన్ అనేది తక్కువ నాణ్యతను తక్కువ కలిగి ఉంటుంది. అయితే ఈ వయసుతో పాటు ఎందుకు తగ్గుతుంది అంటే మనం తిరుగుతున్న వాతావరణం, తీసుకునే ఆహారపు అలవాట్ల వలన ఇది తగ్గుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు పర్యావరణ కారకాలు చూసుకుంటే కనుక యూవి కిరణాలు, వాటి కాలుష్యం వలన, ఇంకా చెడు జీవన శైలి అంటే ధూమపానం, మద్యపానం, ఇట్లా పాన్ గుట్కా ఇట్లాంటివి తినే అలవాట్లు ఉన్న వాళ్ళు ఎక్కువగా, ఇంకా చక్కెర ఉన్న పదార్థాలు ఎక్కువగా ఉన్న వారికి, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కొల్లాజెన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఆర్థరైటిస్ కొల్లాజెన్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ డీజెనరేట్ జాయింట్ డిసీజ్ అని కూడా అంటారండి దీన్ని. ఆర్థరైటిస్ యొక్క అత్యంత సాధారణ రకం ఇది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఆస్టియో ఆర్థరైటిస్ లో మార్పు సాధారణంగా చాలా సంవత్సరాలుగా నెమ్మదిగా జరుగుతుంది. చెప్పిన కదా మనకి ఇది వచ్చింది అనేది తొందరగా తెలియదు, కొంచెం నెమ్మదిగా తెలుస్తుంది. అంటే శరీరం వయసు మీద పడే కొద్దీ మనకి మార్పులు అనేది తెలుస్తుంటాయి, నొప్పులు అనేది తెలుస్తుంటాయి. అయితే ఉమ్మడి వాపులు, అస్థి మార్పులు, స్నాయువుల క్షీణత, మృదులాస్థి విచ్ఛిన్నం ఫలితంగా నొప్పి మరియు దాని యొక్క వైకల్యం అంటే అంగవైకల్యం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెస్టిజ్ కొల్లాజెన్ ను ఏ విధంగా అంటే న్యాచురల్ గా తయారు చేసిరని చెప్పినా కదా, ఏ విధంగా చేసిరంటే రోషిప్ మరియు విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో. దీని ద్వారా తయారు చేసిరు. ఇది ఉమ్మడి సౌకర్యం మరియు మృదులాస్థి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ విధంగా వెస్టిజ్ కొల్లాజెన్ అనేది న్యాచురల్ గా తయారు చేయబడింది. ఈ వెస్టిజ్ కొల్లాజెన్ ను ఏ విధంగా తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉపయోగించాలనేది, వాడుకోవాలనేది చెప్తాను. ఆ వెస్టిజ్ యొక్క కొల్లాజెన్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఆరోగ్యకరమైన కణజాలాలను నిర్వహిస్తుంది, ఆరోగ్యానికి బాగా తోడ్పడుతుంది. అయితే మన అరికలలో వచ్చే మంటలను తగ్గిస్తుంది మరియు కీళ్ళలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది, కండరాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వెస్టిజ్ కొల్లాజెన్ మోతాదు అంటే ఏ విధంగా తీసుకోవాలంటే రోజుకు 1 లేదా 2 సార్లు 100 మిల్లీలీటర్ల నీటిలో తీసుకోవాలి. దీన్ని తినక ముందు మాత్రమే తీసుకోవాలి. దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 700, డిపి రేట్ వచ్చేసి 600, పీవీలు వచ్చేసి 20. సో నేను ఇవాళ చెప్పేది బోన్స్ హెల్త్ అనేది నేను చెప్పడం సెషన్ కంప్లీట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ మనకేంటంటే ఒక లీడర్ ఏ విధంగా ఉండాలి, లీడర్ క్వాలిటీస్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది చెప్తాను. లీడర్ క్వాలిటీస్, లీడర్షిప్ గురించి తెలుసుకుందాం. లీడర్ అనే పదంలోనే లీడ్ అనే పదం ఉంది. అంటే లీడ్ లో ఎల్ అంటే లిజనింగ్, ఈ అంటే ఎంపతి, ఏ అంటే యాటిట్యూడ్, డి అంటే డైరెక్షన్. అంటే మన లిజనింగ్ అన్నప్పుడు ఇప్పుడు మన ఫ్యామిలీలో నాన్న లీడర్ అనుకున్నప్పుడు పిల్లలు భార్య చెప్పేది వినాలి. ఒకవేళ అమ్మ లీడర్ అనుకున్నప్పుడు పిల్లలు చెప్పేది వినాలి. ఒక టీమ్ లో లీడర్ అనుకున్నప్పుడు లీడర్ చెప్పిందే వినడం కాదు, టీమ్ లో ఉన్న వాళ్ళు చెప్పేదాన్ని కూడా లీడర్ వినాలి. ఆ విధంగా లీడర్ క్వాలిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం. ఒక లీడర్ కు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే బీ డెడికేటెడ్ టు యువర్ డైలీ రొటీన్. అంటే ఈ బిజినెస్ లో ఏదైతే పని చేస్తున్నామో అది మన డైలీ హ్యాబిట్స్ లో ఉండాలి. అంటే మనం ఏమనుకుంటాం, పొద్దున్నే లేచి ఎడ్యుకేట్ అవ్వాలి అంటే చదువుకోవాలంటే బయట దాంట్ల గురించి చదువుకోవడం కాదు, ఈ బిజినెస్ పరంగా ఏం చదువుకోవాలి, వీడియోస్ వినడం, ఇంకా పేపర్స్ చదవడం, బుక్స్ చదవడం, అట్లా మన డైలీ హ్యాబిట్స్ లో ఉండాలి. డైలీ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి? ప్రాస్పెక్టింగ్ చేయడం డైలీ హ్యాబిట్, ప్రజెంటేషన్ చేయడం ఒక డైలీ హ్యాబిట్. డైలీ కూడా మనం అంటే జాబ్ చేసే వాళ్ళైతే డైలీ ఇన్ టైం లో జాబ్ కి వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకునే విధంగా అయితే వస్తారో, ఈ బిజినెస్ లో కూడా అదే విధంగా వర్క్ అనేది చేయాలి. ఇది వచ్చేసి ఒక 2 to 5 years ప్రాజెక్ట్ అండి. అంటే మనకంత తొందరగా 6 months లో 1 year లో అనేది కాదు, ఒక 2 నుంచి 5 years అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కష్టపడితేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. అయితే దీనికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు, డైలీ వర్క్ చేస్తూనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఈ బిజినెస్ లో బాస్ లేడు కాబట్టి మనం మన పని ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు, ఇవాళ చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అట్లా పోస్ట్ పోన్ అనేది చేయకూడదు.
ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి. ఆ విధంగా మనం చేయడం వల్ల లీడర్ అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా ఎప్పటి వరకు నప్పుడైతే చేసుకుంటాడో అతను చేసే పనే తన టీం వాళ్ళు ఫాలో అవుతారు. డూప్లికేషన్ అనేది చేస్తారు. అయితే ఒకవేళ ఇప్పుడు లీడర్ అనే వ్యక్తి మీటింగ్స్ కు వెళ్లకుండా అంటే టైం కి వెళ్లకుండా టీం వాళ్ళని టైం కి రమ్మంటే వస్తారా? రారు వాళ్ళు. వాళ్ళు టైం కి రారు. ఇంకొకటి మనం ఒకవేళ 10 మీటింగ్లకు అటెండ్ అయినా వాళ్ళు ఒక మీటింగ్ అటెండ్ కాకపోయినా మనం ఏదైతే ఒక మీటింగ్ మిస్ అవుతామో మన టీం వాళ్ళు ఏం చేస్తారు ఒక 10 మీటింగ్లకు వాళ్ళు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి మన లీడర్ అనుకునే వాళ్ళం మనం కరెక్ట్ గా ఉంటే మన టీం అనేది సక్రమంగా నడుస్తుంది. అయితే లీడర్ అనే వాళ్ళు ఒక 10 ఏమంటారు 100% మంచి చేస్తే వాళ్ళకు ఒక 10% మాత్రమే అంటే 10% మాత్రమే మన టీం వాళ్ళు డూప్లికేషన్ చేస్తారు అంటే ఫాలో అవుతారు. ఒకవేళ అదే లీడరు చిన్న తప్పు చేసిండు అనుకో ఒక 10% తప్పు చేసిండు అనుకో టీమ్ లో ఉన్న వాళ్ళు 90% అది నెగిటివ్ గా తీసుకుంటారు. ఆ విధంగా లీడర్ అనేది ఉండకూడదు అండి. నెక్స్ట్ వచ్చేసి లీడర్ ఫాలో అవ్వాల్సిన సెకండ్ పాయింట్ ఏంటంటే కమిట్ యువర్ ప్రాస్పెక్టింగ్ నంబర్స్. మనం ఎప్పుడైతే రొటీన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు అనుకున్న ప్రాస్పెక్టింగ్ కి కమిట్ అవ్వాలి. అంటే డైలీ నేను ఒక 5 మందికి లేదా 10 మందికి ప్రాస్పెక్టింగ్ చేయాలి. లేదంటే లిస్ట్ వారిని ఎవరెవరిని కలుస్తా అనేది లిస్ట్ చేసుకొని బిజినెస్ ప్రెజెంటేషన్ వరకు తీసుకొచ్చే వరకు లేదా మధ్యలో ఇప్పుడు మనం ఆ 5 నుంచి 10 మందిని ఎవరైతే ప్రాస్పెక్టింగ్స్ అనుకున్నామో వాళ్ళని ఏం చేయాలంటే మనం ప్రజెంటేషన్ ఇచ్చే వరకు లేదా జూమ్ ప్రజెంటేషన్ తీసుకొచ్చే వరకు ఆ మధ్యలో జరిగేదాన్నే ప్రాస్పెక్టింగ్ అంటారు. అయితే నేను ఒక 10 మందితో మాట్లాడాలి. వాళ్ళ నీడ్స్ ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ అవసరాలను తెలుసుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా జూమ్ ప్రెజెంటేషన్ కి తీసుకురావాలి లేదా వాళ్ళకి ప్లాన్ వివరించాలి. ఎప్పుడైతే అనుకున్న నంబర్ కమిట్ అయ్యి మనం వర్క్ చేస్తామో అప్పుడు మన నంబర్ తగ్గకుండా మనం కమిట్ అయిన నంబర్ తగ్గకుండా ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ అనేది డైలీ కంటిన్యూ చేస్తుంటే గొప్ప లీడర్ గా ఎదిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ లీడర్ కు ఉండాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే మనలో ఉన్న స్కిల్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మన లోపల ఏదైతే మెలకువలు స్కిల్స్ ఉంటాయో మనలాంటి వ్యక్తులని డూప్లికేట్ చేయాలంటే మన దగ్గర ఉన్నవి మన దగ్గరనే ఉంచుకోకుండా మన టీమ్ లో ఉండే వాళ్ళకి డూప్లికేషన్ అనేది చేయాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. మనం చేసేది ఇంకొక 10 మందికి చేస్తే బిజినెస్ లో సక్సెస్ అనేది వస్తుంది. డూప్లికేషన్ ఎక్కువగా జరగాలి అంటే మీలో ఉన్న స్కిల్స్ మీలో ఉన్న టాలెంట్ మీలో ఉన్న నాలెడ్జ్ ఇవన్నీ కూడా మన టీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకోవాలి. అలా మాట్లాడడం వలన మనకి మాట్లాడడం బాగా వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి, అది కూడా మన టీమ్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడాలి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్కిల్స్ టాలెంట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తామో డూప్లికేషన్ అనేది మొదలవుతుంది. డూప్లికేషన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా మొదలవుతుందో అప్పుడు మనం గొప్ప లీడర్ అవుతాం. మన డౌన్ లో కూడా గొప్ప లీడర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్స్. అంటే ఈ బిజినెస్ లో మెయిన్ గా ఫ్రెండ్షిప్ ఇంకా రిలేషన్షిప్ అనే ఒక పార్ట్ తీసేస్తే ప్రొడక్ట్ మాత్రమే మిగులుతుంది. ఈ ప్రొడక్ట్ మాత్రమే మిగిలినప్పుడు ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కదా, ప్రొడక్ట్ మాత్రమే ఉంటే ఎక్కువ కాలం పనిచేయదు. ఎందుకంటే ప్రొడక్ట్ అనేది జనాలు మూవ్ చేస్తారు. జనాలను ప్రొడక్ట్ మూవ్ చేయదు. కాబట్టి బిజినెస్ లో ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్స్ అండ్ రిలేషన్షిప్స్. ఇవి మంచిగా ఉంచుకునేలా చూడాలి. ప్రతి లీడర్ తో ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ప్రొడక్ట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి అందుకని ఫ్రెండ్షిప్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి. ఇంకా అందరితో కమ్యూనికేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరు బాగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే టూల్స్ అంటే యూజ్ టూల్స్. ఇప్పుడు మన వెస్టేజ్ లో చూసుకుంటే టూల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒక హోమ్ మీటింగ్ కి వెళ్తున్నాం, కంపల్సరీ ఉండాల్సిన ఏంటంటే డ్రెస్ కోడ్, ఐడి కార్డు, నోట్బుక్, పెన్, డెమో ప్రొడక్ట్స్, ఇంకా చూపించడానికి కంపెనీ బుక్, ఇట్లా ఈ విధంగా కంపల్సరీగా ఉండాల్సిన టూల్స్ అనేవి మన దగ్గర ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పే ప్రాస్పెక్ట్ అనేది అవి నమ్ముతాడు. మన దగ్గరనే లేదనుకో మనల్ని అతను నమ్మడు, వినడానికి కూడా ఇష్టపడడు. ఆ విధంగా మనం వీడియోస్ చూపించడం, బ్రోచర్ రూపంలో చూపించడం ఇట్లా చేయాలి. తర్వాత అందరికి అప్లైన్ చెప్తే నచ్చకపోవచ్చు, వినడం ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కాబట్టి
ఇతరుల ద్వారా చెప్పించడం కానీ, థర్డ్ పర్సన్ తో మాట్లాడించడం లేకపోతే వీడియోలు చూపించడం అనేది చేయాలి. ఒక లీడర్ ఫాలో అవ్వాల్సిన ఇంకొక స్టెప్ ఏంటంటే సెట్ ఏ పర్టికులర్ టైం ఫర్ యువర్ లెర్నింగ్స్. ఎప్పుడైనా సరే ఏదైనా ఫీల్డ్ లో సరే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు సంపాదించగలుగుతాం. కాబట్టి నేర్చుకోవడానికి ఒక పర్టికులర్ టైం అనేది పెట్టుకోవాలి. నేను ఒక 6 months నేర్చుకున్నాను కదా, 1 year నేర్చుకున్నాను కదా, ఇంక ఇది సరిపోతుందిలే అని అనుకోకూడదు. ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్ట్ అనేది అప్డేట్ అవుతూనే ఉండాలి. మనం టీమ్ కి ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు, ఇంకా డూప్లికేషన్ చేయగలుగుతాం. అప్పుడు కాబట్టి ఒక పర్టికులర్ టైంలో మార్నింగ్ ఒక 5 minutes వీడియోస్ చూడడం, 10 minutes రాసుకోవడం, ఇంకా ఇట్లాంటి విషయాలు చేసినప్పుడు మనం చేస్తున్నాం అన్నట్టు మన టీం కి కూడా తెలిసే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే గెట్ బెటర్ ఎట్ ప్రెజెంటింగ్ ఇన్ స్పీకింగ్. అంటే బిజినెస్ ప్రెజెంటేషన్ లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది, కానీ ఆ ప్రెజెంటేషన్ అనేది డల్ గా చేస్తున్నారు. అంటే చెప్పడానికి రావట్లేదు, వాళ్ళకి జనాలతో మాట్లాడడానికి కూడా రావట్లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఇదే మీటింగ్ లో మనం ఏదైతే చేస్తామో, అంటే మనకు చెప్పడం వస్తలేదు, మాట్లాడడం వస్తలేదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా చెప్పాలనేది రాకపోతే మనం ఏదైతే చేస్తామో మన టీం కూడా అదే డూప్లికేషన్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉండకూడదు, పాజిటివ్ లోనే ఉండాలి. ఆ విధంగా ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మీరు కంటిన్యూగా జనాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ప్రజెంటేషన్ ఇస్తూ ఉండాలి, స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కాకుండా పొద్దాకా అప్లైన్ మీద ఆధారపడి ఎవరో వచ్చి చేస్తారు, ఏదో చేస్తారని ఉన్నన్ని రోజులు మనం లీడర్లను అనుకుంటూ ఉంటే ఇక ఎప్పటికి కూడా లీడర్లను కాలేం. ఎప్పుడు కూడా అప్లైన్ మీద డౌన్ లైన్ మీద ఆధారపడొద్దు. మన పని మనమే చేసుకోవాలి. కాబట్టి ఇందులో షార్ట్ కట్స్ అనేవి ఏముండదు, డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు ప్రాస్పెక్టింగ్ చేయటం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒకవేళ ప్రాస్పెక్టింగ్ చేయడం ప్రాక్టీస్ చేయనంత సేపు మన డౌన్ లో మంచి లీడర్స్ రానంత సేపు మనం గొప్ప లీడర్లను కాలేము, వెస్టేజ్ లో సక్సెస్ అనేది కాలేము. కాబట్టి మనల్ని మనం మార్చుకుంటూ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఫీల్డ్ లోకి దిగాల్సిందే, వర్క్ చేయాల్సిందే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బెస్ట్ యాక్షన్ టేకర్. అంటే ఇప్పుడు ఇందులోకి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ప్రతి ఒక్కరి గోల్స్ ఉంటాయి, ఇంకా డ్రీమ్స్ ఉంటాయి. అవి వాటిని లిస్ట్ కూడా చేసుకుంటారు. అంటే ఒక లిస్ట్ లాగా రాసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఏమంటారు, కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయకపోవడం, ప్లాన్ చెప్పకపోవడం, ఇంకా తర్వాత యాక్షన్స్ అనేది లేనప్పుడు మనం లక్ష్యాలు ఎన్ని పెట్టుకున్నా ఉపయోగం లేదు కదా. ఊహల్లో ప్లానింగ్ ఉంటది, బట్ ప్రాక్టికల్ గా చేయాలి కదా. ప్రాక్టికల్ గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. కాబట్టి ఎన్ని లక్ష్యాలు ఉండని, ఎన్ని డ్రీమ్స్ ఉండని కానీ పనిలోకి దిగనంత వరకు మనకు సక్సెస్ అనేది చూడలేము. కాబట్టి యాక్షన్ టేకర్ గా ఉండాలి ఎప్పుడు కూడా. మనం యాక్షన్ టేకర్ గా ఎప్పుడైతే ఉంటామో మన డ్రీమ్స్ ఇంకా లక్ష్యాలు అనేది ఫుల్ఫిల్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే బిలీవ్ ఎ సిస్టమ్ స్టెప్ బై స్టెప్ ఫర్ టీమ్. అంటే టీం కోసం ఒక సిస్టమ్ ని తయారు చేసుకోవాలి. అది అందరికీ వచ్చే విధంగా ఉండాలి, అర్థమయ్యే విధంగా ఉండాలి, అందరు దాన్ని చేసే విధంగా ఉండాలి. బిజినెస్ లో సక్సెస్ చూడాలంటే ఎవరైతే ఈ క్వాలిటీస్ ని, ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ ని ఫాలో అవుతారో ఖచ్చితంగా గొప్ప లీడర్ అవుతారు. ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, ఏదైనా మిస్టేక్ అయితే గనుక అప్లైన్ ని నిందించొద్దు, డౌన్ లైన్ నిందించొద్దు. ఏదైనా మనతో మాత్రమే సాల్వ్ చేసుకోవాలి. ఏమన్నా డౌట్ వస్తే చెప్పాలి కానీ నిందలనే వద్దు. సో నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ మేడం. మనం నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లో తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో సరస్వతి మేడం ఒకసారి హ్యాండిల్ చేయండి. సరస్వతి మేడం ఒకసారి హ్యాండిల్ చేయండి. మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను మేడం. సేమ్ బేసి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ మేడం, కంటిన్యూ చేయండి. సో నా పేరు వచ్చేసి సరస్వతి సార్. నేను బిఫోర్ వెస్టేజ్కి రాకముందుకు నేను ఒక డిగ్రీ స్టూడెంట్. నేను నాకు ఇది మన ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్ నా ఫ్రెండ్ ద్వారా నేను పరిచయం చేసుకోవడం జరిగింది. సో మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్ లలోనే మన ఇలా తీసుకునే ప్రొడక్ట్స్ చాలా ముఖ్యమైన ప్రొడక్ట్స్, అద్భుతమైన ప్రొడక్ట్స్ గురించి చెప్పబోతాను. ఫస్ట్ సో మన జీటా స్పెషాలిటీ గురించి తెలిస్తే మన బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ వాడే వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని వాడాల్సిందే. ఒక కప్పు జీటా స్పెషాలిటీ తాగితే 4 కప్పుల బత్తాయి జ్యూస్ తో సమానం ఉంటుంది. సో ఎంత అంటే 4 కప్పుల బత్తాయి జ్యూస్ తో సమానంగా ఉంటుంది. మనం ఒక చిన్న కప్పులోని చాయ్ తాగితే 4 కప్పుల బత్తాయి జ్యూస్ తో సమానంగా ఉంటుంది. 4 బత్తాయి పండ్లను ఎమ్మటెమ్మటి తీసుకోలేము. అలాంటప్పుడు ఆ కప్పుతో ఒక కప్పు టీ తాగితే 4 కప్పుల బత్తాయి జ్యూస్ తో సమానంగా ఉంటుంది. ఇది తేయాకు యొక్క మొదట పైభాగంలో ఉన్న లేత చిగురాకులతో తయారు చేసి పడుతుంది. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక చెట్టుని తీసుకుంటే పైన లేత చిగురు, మధ్యలో మిడిలాకు కాకుండా పైన లేత చిగురులోని భాగం ఉంటుంది కదా, ఆ లేత చిగురాకుతోనే తయారు చేయబడింది మన యొక్క జీటా స్పెషాలిటీ. టీలోని 2 రకాలు ఉన్నాయి. ఒకటి లీఫ్ టీ, డస్ట్ టీ. లీఫ్ టీ అనేది లేత చిగురు ఆకులు ఎండబెట్టి పొడి చేసి తయారు చేస్తారు. మన జీటీ కూడా లేత చిగురు ఆకులతోనే ఎండబెట్టి తయారు చేసింది. ఇంకా లేత ఆకులు తేయాకులు 3 రకాలుగా ఉన్నాయి. అదొకటి వచ్చేసి లేత చిగురాకు, మిడిలాకు, ముదురాకు. ఈ చిగురాకు నుండి టీ పొడిని తయారు చేస్తారు. మన జీటా టీ కూడా లేత చిగురాకుల నుండి తయారు చేయబడింది. ఇంకా మిడిలాకు, ముదురాకు ఆకులలో కూడా టీ పొడి తయారు చేస్తారు. అయితే దీని తయారులోనే టానిన్ అనే ఆల్కహాల్ అనే కంటెంట్ ను కలుపుతారు. ఈ టానిన్ అనే ఆల్కహాల్ వల్ల ఇది తాగితే మనకి ఏమవుతుందంటే బెటిటీ మరీ ఎక్కువ తాగడానికి ప్రమేయం చూపుతుంది. దీనివల్ల మనకు ఎక్కువ గ్యాస్, జీర్ణ సమస్యలు, ఆకలి వేయకపోవడం సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ డస్ట్ టీని అవాయిడ్ చేయడమే మంచిది. బెడ్ టీ అయితే లేత చిగురు ఆకులతోనే తయారు చేయబడినది మన జీటా స్పెషాలిటీ. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ పెయిన్, జీర్ణ సమస్య, ఎక్కువ ఆకలి అయ్యే విధంగా వెయిట్ లాస్ తగ్గడానికి ఈ టీ చాలా ఉపయోగపడుతుంది సార్. ఎలా అంటే ఈ టీ ఈరోజు ఈ టీని తీసుకోవడం 70 క్యాలరీల శక్తిని తగ్గిస్తుంది. సంవత్సరానికి 3-4 కేజీల బరువును తగ్గిస్తుంది. అంటే రోజుకు తీసుకోవడం వల్ల ఈ టీ 70 క్యాలరీల శక్తిని తగ్గిస్తుంది. అట్లా చూసుకుంటే మనం సంవత్సరానికి 3-4 కేజీల బరువును తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచి చవనంగా ఉంచేలా చేస్తుంది. ఈ టీ రోజుకు 2 సార్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాలను పెంపొందిస్తుంది. చెడు బ్యాక్టీరియాలను క్షీణింప చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీర్ఘకాలంలో వచ్చే ఆస్ట్రాకులు కూడా నిరోధిస్తుంది. డయాబెటిక్స్ రోగులలోని ఇన్సులిన్ శరీరం ఉపయోగించేలా సహాయపడుతుంది. దీన్ని రోజు బ్లాక్ టీగా తీసుకోవచ్చు లేదా మిల్క్ టీగా తీసుకోవచ్చు. అంటే మామూలుగా మా డికాషన్ అంటారు, అట్లా తీసుకోవచ్చు, లేదంటే మిల్క్లన్నా వేసుకున్నా తీసుకోవచ్చు. దీన్ని రోజు బ్లాక్ టీగా తీసుకోవడం వల్ల దీనిలోని అధికంగా ఉన్న విటమిన్ సి క్యాన్సర్ ను దరిచేరకుండా చేస్తుంది. ప్రముఖ కంపెనీల టీ పొడి ప్యాకెట్ల మీద కావచ్చు లేదా బాక్సుల మీద కావచ్చు ప్రీమియం డస్ట్ టీ అని రాసి ఉంటుంది. కానీ మన జీటా స్పెషాలిటీ లీఫ్ ద్వారా తయారు చేయబడింది కాబట్టి ఈ ప్యాకెట్ మీద లీఫ్ బొమ్మ ముద్రించబడింది, అంటే ఆకుల బొమ్మ ముద్రించబడింది.
చాలా మంది తక్కువ వస్తుందని బయట టీ పొడిలు ఎట్లా తీసుకుంటారంటే లూజ్ టీ పొడిని తీసుకుంటూ ఉంటారు. అంటే చాలా తక్కువ రేటుకి వస్తుందని, అక్కడ తక్కువ రేటుకి వస్తుందని ఆలోచిస్తారు. కానీ మన తీసుకున్నాక ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, మన తాగిన తర్వాత ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది, ఎట్లా క్షీణిస్తుందా, మంచిగా ఉంటుందని అక్కడ ఏ మాత్రం ఆలోచించకుండా జస్ట్ తక్కువలో వస్తుందని వినగానే బయట లూజ్ టీ పొడిని తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోవడం మంచిది కాదండి. ఎందుకంటే దాని మీద మ్యానుఫ్యాక్చరీ డేట్ ఉండదు, కానీ ఏమంటారు, దాని మీద ఎంతవరకు వాడాలి, ఏది ఎంతవరకు వాడాలి అని ఒక ప్యాకెట్ లేక కూడా ఉండదు. కానీ మనం తెలియకుండా వాడేస్తాం, తక్కువ రేటుకి వస్తాను. రోజు మీరంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే లేత చిగుర్లతో తయారు చేయబడిన అయినా మన యొక్క జీటా స్పెషాలిటీ వెస్టేజ్ కంపెనీ వారు ప్రొడక్ట్ చేసే వాడడం చాలా మంచిది. అందులో అది వాడడం వల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా రోజంతా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాం. సో దీని యొక్క జీటా స్పెషాలిటీ, దీని యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 160 వస్తుంది. డీపీ ప్రైజ్ కి వచ్చేసి 135 వస్తుంది. 250 గ్రాములు ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్స్ వేరే ప్రొడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. జీటా ప్రీమియం స్పైసిటీ ముందేం చెప్పుకున్నాం, జీటా స్పెషాలిటీ చెప్పుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి జీటా ప్రీమియం స్పైసిటీ. ఒక మంచి ఉదయం, ఒక ఆరోగ్యకరమైన మంచి రుచికరమైన టీతో ఉంటే ఎంత బాగుంటుందో కదా. మైండ్ ఫ్రెష్ గా ఉల్లాసంగా ఉంటూ ఇంకా ఎందుకు అంత స్పెషల్ గా మనం ఉదయాన్ని అంత మంచి తాగాలి, ఇంత మంచి తాగాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ బయట వాడే చాపత వల్ల మనకు అంత ఆనందం అనిపించదు, అది తాగడం వల్ల అంత తృప్తిగా అనిపించదు, అది తాగడం వల్ల మన ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు. సో మన దానిలో ఏంటంటే జీటా ప్రీమియం స్పైసిటీ ఉంది. అలాగే మనం దీన్ని తీసుకోవడం చాలా మంచిది, అందులో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో దీని స్పెషల్ ఏంటంటే దీనిలోని 8 రకాల మూలికలతో తయారు చేయబడింది. ఇది ఇమ్యూనిటీ పెంచే ఒక అద్భుతమైన బూస్టర్ అని చెప్పాలి. దీనిలోనూ ఉన్న మూలికలు ఏంటంటే అశ్వగంధి, తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, కుంచి, ఎండు ద్రాక్ష, పసుపు. అశ్వగంధి ఇది నిరోధకతను పెంచుతుంది. తులసి ఇది న్యాచురల్ గా సి విటమిన్ మరియు జింక్ ఉంటుంది, మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దాల్చిన చెక్క ఇది టీ ఫ్లేవర్ గా పెంచుతుంది. మిరియాలు వచ్చేసి మన బాడీ యొక్క మెటబాలిజాన్ని పెంచుతుంది. శొంఠి వచ్చేసి దగ్గు మరియు ఉన్న వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎండు ద్రాక్షలు ఇది వచ్చేసి డైజెషన్ ఫామ్ ను పెంచుతుంది. పసుపు మన బాడీలోనూ ఉన్న ఫ్రీ రాడికల్ వల్ల స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మరి పసుపు ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వీటి మీద పోరాడి స్ట్రెస్ ను తగ్గిస్తుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇందులోని మన యొక్క జీటా ప్రీమియం స్పైసిటీ. దీని తయారులోని నెంబర్ 1 క్వాలిటీ అస్సాం తేయాకు వాడతారు. ప్రతిరోజు మన బాడీకి సి విటమిన్ అవసరం. అవసరం. ఒకవేళ మనం ఎక్కువ ఆహారం తీసుకున్నామంటో, మనం తీసుకున్న ఆహారంలోనే సి విటమిన్ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఎక్కువ నిల్వ చేసుకోలేదు. అందుకని ఏ రోజుకు ఆ రోజుకే ఖాళీ అవుతుంది. అందుకని ప్రతిరోజు మన బాడీకి సి విటమిన్ ఇవ్వాల్సిందే. ప్రతిరోజు టీని మనం తీసుకోవడం ద్వారా దీనిలోనే ఉండే తులసిలోని సి విటమిన్ మన బాడీలోకి అందుతుంది. అంతేకాకుండా తులసిలోని సి విటమిన్ కాకుండా జింకు కూడా ఉంటుంది. ఈ జింకు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇంకా ఓవర్గా ఈ టీ గురించి చెప్పాలంటే ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ సికి అద్భుతమైన టీని అని చెప్పాలి. మెటబాలిజాన్ని పెంచుతుంది. గొంతు నొప్పి ఉన్న వారికి ఈ టీ తాగడం ద్వారా చాలా ఉపశమనం కలిగిస్తుంది. అంటే ఇట్లా గొంతు నొప్పి ఉంటేనే సి విటమిన్ కావాలంటేనే కాదు, ఎవరన్నా తీసుకోవచ్చు. ఇంకా డైజెషన్ కూడా పెంచుతుంది.
ఇంకా దగ్గు జలుబు ఉన్న వారికి ఈ టీ చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది, ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. మరి ఇంత మంచి ఆరోగ్యకరమైన టీని తాగడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మనం తాగడమే కాదు, మనతో పాటు మన ఆరోగ్యం బాగుండాలని అనుకుంటే మన బయటి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలని అనుకోవడం చాలా మంచిది. సో దీని యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 285, డిపి ప్రైస్ వచ్చేసి 250. దీన్ని తీసుకోవడంలో ప్రొడక్ట్స్ ద్వారా మనకు 8 టీవులు వస్తున్నాయి. సో మనం ముందు జీటా స్పెషాలిటీ, జీటా ప్రీమియం స్పైస్ టీ తెలుసుకున్నాక ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి జీటా కాఫీ. మంచి ఉదయం లేచి ఒక కాఫీ తాగితే మనసు ఎంత అనుభూతి కలుగుతుంది. బాగా బద్ధకంగా ఉన్నప్పుడు, పనిలో బాగా అలసపోయినప్పుడు, స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మంచి కాఫీ తాగితే బాగుంటుంది. ఇలాంటప్పుడు ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన, సువాసన కలిగిన, సహసిద్ధమైన కాఫీ తాగితే ఎంత బాగుంటుంది మన ఆరోగ్యం. ఇదిగో మన జీటా ప్రీమియం స్పైస్ టీ. ఇది 100% న్యాచురల్ గా తయారు చేయబడింది. మరి ఈ కాఫీని ఎందుకు తాగాలి అని మీలో ఆలోచన రావచ్చు. ఏంటంటే ఆల్రెడీ జీటా స్పెషల్ టీ చెప్పింది, జీటా ప్రీమియం స్పైస్ టీ చెప్పింది. ఈ 2 తాగితే సరిపోదా, లేకపోతే మళ్ళీ ఇంకా ఈ 2 తాగితే సరిపోదా, జీటా కాఫీ అని చెప్తున్నాను అనుకోవచ్చు. దీనిలోనే స్పెషల్ ఏంటంటే చూద్దాం. ఈ జీటా ప్రీమియం కాఫీని 2 రకాల గింజల నుండి తయారు చేయబడింది. అరబికా అనే గింజ నుండి, రుబెస్టా అనే గింజ నుండి తయారు చేయబడింది. ప్రపంచంలోని కాఫీ ఉత్పత్తులలో 60% ఎక్కువ కాఫీ తయారు చేయబడిందంటే అరబికా గింజల నుండి ఎక్కువ కాఫీ తయారు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రజాదరణ కలిగింది. దీని ఆరోగ్యకరమైన కాఫీ అని కూడా పిలుస్తారు. రెండవది వచ్చేసి రుబెస్టా. ఇది ప్రపంచ మార్కెట్లలో 40% కాఫీ ఉత్పత్తులలో దీని నుంచే తయారు చేస్తారు. రుబెట్ గింజ. ఇట్లా అరబికా గింజనేమో ఆ ప్రపంచంలోనూ 60% కాఫీ ఉత్పత్తి చేస్తుంటే, ఇక్కడ వచ్చేసి రెండోది అంటే రుబెస్టా అనేది 40% ప్రపంచంలోని 40%, ఈ గింజ నుండి 40% టీని ఉత్పత్తి చేస్తుంది. మరి మన కంపెనీ వెస్టేజ్ పరంగా చూసుకుంటే మన జీటా కాఫీ ఎలా తయారవుతుందంటే అరబిక్ రుబెస్టా 2 గింజల నుండి తీసుకొని తయారు చేయబడి ఉంది మన కాఫీ. 100% ఇది న్యాచురల్ గా తయారు చేయబడింది. ఘాటు అయిన, సువాసన కలిగిన, మంచి రుచి కలిగిన అద్భుతమైన కాఫీ అని చెప్పవచ్చు. ప్రతిరోజు ఈ కాఫీ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్: అలసట బాగా తగ్గిస్తుంది. దీనిలోనూ ఉండే మెగ్నీషియం, పొటాషియం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కొవ్వు పెరగనీయకుండా చేస్తుంది. ఇందులోనూ ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తంలో ఉండే చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. రోజుకు 2 సార్లన్నా లేదా 3 సార్లన్నా ఈ కాఫీ తాగితే గుండెకి సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది. ప్రతిరోజు ఈ కాఫీ తాగడం వలన దంతాలను ఆరోగ్యంగా ఉంచనీకే సహాయపడుతుంది. ఇది అకాల దంతాల నష్టాలను కూడా నివారిస్తుంది. టైప్ డయాబెటీస్ గాని బాధపడే వారు కూడా రోజుకు ఈ కాఫీ 2 సార్లు తాగినట్లయితే చక్కెర స్థాయి 40% తగ్గుతుంది అని పరిశోధకులు తెలిపారు. ఈ కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా దూరంగా ఉంచుతుంది. ఇది మానసిక అలసటను తొలగిస్తుంది. మనసు సంతోషంగా, హాయిగా ఉండేలా చేస్తుంది. అరబికా రుబెస్టా గింజలతో తయారు చేసే మన యొక్క జీటా కాఫీ తాగడం వల్ల 40% నుండి 55% వరకు మతిమరుపు పోయే అవకాశం కూడా ఉంది అని మన శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపు, కంటి కింద నల్లటి వలయాలు గాని, వాపులు ఉన్నవారు ఈ కాఫీ తాగడం వల్ల సమస్యలు అన్ని పోతాయి. బాగా నీరసంగా, అలసటగా అన్ని అనిపించినప్పుడు ఈ కాఫీని తాగడం వల్ల శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.
60 నుంచి 65 సంవత్సరాల వయసు పైబడిన వారు తీసుకున్నట్టయితే ఈ కాఫీ మెదడు బాగా పనిచేసి ఏకాగ్రతగా పెంచుతుంది. వీళ్ళనే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు, జనరల్ ఎవరైనా తాగొచ్చు. సో దీని ఒక ఎంఆర్పి రేట్ వచ్చేసి 205 రూపాయలకు వస్తుంది. డిపి ప్రైస్ వచ్చి 175. సో దీని పరంగా మనకు వచ్చేసి 5 టీవీలు వస్తున్నాయి. సో మెయిన్ మనం మరో ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. నేను ఇవన్నీ పడుకొని లేచి పడుకున్నప్పుడు మనం ఏదో ఒకటి ఆహారాన్ని లోపలికి తీసుకుంటే ఉంటాం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనల్ని ఆరోగ్యంగా ఉంచేది మన గుండె. మనం ఏదో పని చేసి ఎక్కడన్నా పోయి వచ్చి నేను అలసిపోయిన అది దాన్ని మనం రెస్ట్ తీసుకున్నట్టే అది రెస్ట్ తీసుకుంటే మనం చాలా ఇబ్బంది పాలవుతాం. మెయిన్ రైస్ బ్రాన్ ఆయిల్ బయటికి ఎట్లా అంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఒక్కటే వాడతారో, అవి ఎట్లాంటి వాడతారో కూడా తెలియదు. చాలా కల్తీ ఆయిల్ వాడి అందులోని బజ్జీలు, జిలేబీ, పకోడీ ఏంపిన దాంట్లోనే ఏంపి నూనె అది ఎన్ని రోజుల నుండి ఖాళీ చాలా వేడి చేసి ఉంటుందో ఆడికి బ్లాక్ మన ఒక కల్తీ లేక అయిపోయి మనకు అది చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఆ ఆయిల్ ఆ బేటీ ఆయిల్ అట్లా ఉంటాయి. ఎట్లా అంటే మినరల్ ఆయిల్, కల్తీ ఆయిల్, గడ్డి నుంచి తీసిన ఆయిల్, పత్తి గింజల నుంచి తీసిన ఆయిల్, జంతువుల ఎముకల నుంచి తీసిన ఆయిల్, పెట్రోల్, డీజిల్ తీసిన తర్వాత మిగిలినటువంటి క్రూడ్ ఆయిల్ కు 4-5 రకాల కెమికల్ కలిపి మనకు బయట ఇస్తున్నారు. బయట వాడుకునే ఆయిల్ ప్రకారం చూసుకుంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉంచేది మన గుండె. అలాంటి గుండెకు మనం ఎలా దానికి కరెక్ట్ మనం ఫుడ్ ఇస్తున్నాం, మనం తీసుకున్న ఫుడ్ కరెక్టా కాదా, మనకు అప్పుడప్పుడు మనం పోతున్నాం. తర్వాత మన గుండెకి ఏమవుతుంది, మన లోపల ఉన్న అవయవాలకు ఏమవుతుంది అని ఆలోచించాం. అలాంటి గుండెని ఎలా చూసుకోవాలి? ఖచ్చితంగా అందులోని మనం మార్నింగ్ ఉంటే ఈవినింగ్ వరకు తింటూనే ఉంటాం. ఏదో ఆహారము నవ్వుకుంటాను ఏదో ఒక అలవాట్లను ఏదో ఒక ఆహారం తీసుకుంటూనే ఉంటాం పడుకున్న నుండి లేచినంత వరకు. అలా తీసుకున్న ఆహారంలో ఖచ్చితంగా అందులోని నూనె ఉంటుంది. మీరు వాడే నూనెలోని కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మీ హార్ట్లోని కొవ్వు వచ్చేసి మీకు హార్ట్ అటాక్ సంబంధించిన జలుబులు తీసుకొస్తాయి. లేకుండా ఇల్లు గడవదు. మరి కుకింగ్ ఆయిల్ ఏది మంచిది అని చెప్తుంది? రైస్ బ్రాన్ ఆయిల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా చూసుకుంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనే చెప్తుంది, వాడాలనే చెప్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవాలి అని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల హార్ట్ సంబంధించిన సమస్యలు రావు. నీకు హార్ట్లోని స్ట్రెస్ పడవు. ఈ ఆయిల్లోని ఒరిజినల్ అని ఉంటుంది. దీనివల్ల చర్మం చాలా స్మూత్ గా ఉంటుంది, యవ్వనంగా కనబడుతుంది, జుట్టు ఎక్కువగా పెరిగేలా చేస్తుంది. మీ జుట్టు ఏమన్నా డ్యామేజ్ ఉన్నా ఈ ఆయిల్లోని ఒరిజినల్ అనేది మీ జుట్టుని రిపేర్ చేసి మీ జుట్టును అప్పటికప్పటికి మంచిగా చేసేలా చేస్తుంది. ఈ ఆయిల్లోని 0 కొలెస్ట్రాల్ కాబట్టి మీ నరాలలో ఎక్కడ కొవ్వు ఉండదు. ఇది చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ బోన్స్ ను కూడా అదే మీ యొక్క ఎముకలను కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఒళ్ళు నొప్పులు, తిమ్మిర్లు ఏవి రావు. మన కిడ్నీలు మరియు లివర్ అన్ని చాలా ఆరోగ్యంగా ఉంటుంది. బాడీ ఎక్కడ క్యాన్సర్, గుండె జబ్బులకు దూరం చేస్తుంది, జీర్ణ వ్యవస్థలకు నివారిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ నిర్మూలిస్తుంది, వ్యాధిని నివారిస్తుంది, రక్త ప్రసరణ సమస్యగా సాగేలా చేస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, నరాల బలహీనతను నియంత్రిస్తుంది, కంటి చూపుకు మెరుగుపరుస్తుంది, ఎముకలు దంతాలు బలంగా ఉంచుతుంది, జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, ఇన్సులిన్ సరఫరాలను పెంచుతుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్ళు కూడా ఇవి వాడుకోవచ్చు. ఈ ఆయిల్ వల్ల
చర్మం చాలా స్మూత్ గా అవుతుంది. అత్యధికంగా పోషక విలువలు కలిగి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి, హెల్త్ కాపాడుకోండి. సో దీని యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 560 రూపాయలు, డిపి ప్రైస్ వచ్చేసి 450 రూపాయలు. సో మనం ఇప్పుడు వచ్చేసేదంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వెస్టేజ్ తరఫు నుండి. అలాగే వచ్చేసి మనం ఒక జట్టులే ఎట్లా ఉండాలి, మన నిత్య జీవితంలోని మనతో పాటు ఉన్న వాళ్ళను మనం ఎదగాలే కాకుండా మనతో పాటు ఉండే వాళ్ళను కూడా ఎదిగే విధంగా చూడాలి. మనం ఒక్కరేమే ఎదిగి అది యొక్క కుళ్ళు గుణం లేక ఉండొద్దు. లేదంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న స్టోరీ ద్వారా ఎట్లా చెప్పాలంటే, ఒక అడవిలో ఒక వేటగాడు కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాడు. కట్టెలు కొట్టడానికి వెళ్తుంటే ఆయన పని ఏంది? కట్టెలు కొట్టే పని అయితే అక్కడ వెళ్ళి ఒక చెట్టుని ఇట్లా కొట్టిండో లేదో ఒక కట్టె కొట్టి పక్కన పెట్టిండు. పక్కలో ఒక నక్క కనిపించింది. నక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? అక్కడ ఉన్న తనకు కనిపించిన నక్కకు రెండే కాళ్ళు ఉన్నాయి. ఆ 2 కాళ్ళను చూసి ఏమనుకున్నాడంటే, అతను చేసే పనిని వదిలేసి మరి దీనికి ఉండాల్సిన 4 కాళ్ళు అయితే 2 కాళ్ళే ఉన్నాయి, ఇది ఎలా పరిగెత్తుతుంది? ఒకవేళ పులో సింహమో దీన్ని ఎవరన్నా వేటాడితే ఇది ఎలా పరిగెత్తుతుంది? దీనికి ఆహారం ఎలా తింటది? ఇది ఎలా జీవించగలుగుతుంది? దీనిని పుట్టించింది చేసింది ఒక దేవుడే కదా, చూద్దాం ఇది ఎలా తింటుందో, దీని జీవితం ఎలా సాగుతుందో, దీనికి ఆహారం ఎట్లా వస్తుందో, నడవలేదు చేయలేదు ఎట్లా చూస్తామని అతను అక్కనే ఆ యొక్క నక్కను అబ్జర్వ్ చేసుకుంటా కూర్చున్నాడు ఒక చెట్టు మీద. చూస్తున్నాగా అక్కడ నుంచి ఒక పులి వస్తుంది. పులి వచ్చి ఆ యొక్క నక్కకు ఒక మాంసం ముక్క ముందలేసి వెళ్ళిపోతే ఆ నక్క తిన్న తర్వాత అతను అనుకుంటాడు, కాళ్ళు లేవు, 2 కాళ్ళు ఉన్నాయి, 4 ఉండాల్సిన పోయి 2 ఉన్నవి, అసలు అట్లా సాధ్యమవుతుంది? ఆ పులే వచ్చి ఈ నక్కను వేటాడాల్సింది పోయి పులే వచ్చి దీనికి ఎలా ఆహారానికి సహాయం చేయబడుతుంది అని మళ్ళా అతను దానిలో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మళ్ళా ఒక్కరోజు చూసిండు, 2వ రోజు కూడా అబ్జర్వ్ చేసిండు. నిన్నైతే తిన్నది, నిన్నైతే పులి వచ్చి ఏదో ఆహారం వేసిపోయింది. ఈ రోజు తన ఆహారాన్ని తన పూటకు తన కడుపుకు ఎట్లా గడుస్తుంది, ఈ రోజు తన పూట గదికి ఎలా గడుపుకుంటారు చూద్దామని అతను 2nd రోజు కూడా అక్కనే అబ్జర్వ్ చేసుకుంటూ ఆ నక్కను చూస్తూ కూర్చున్నాడు. 2nd రోజు కూడా పులి వస్తుంది. వచ్చి నక్క ముందల మాంసం ముక్క వేసిపోయిన తర్వాత అక్కడ అతనికి ఇంకా క్వశ్చన్ రేస్ అవుతుంటది. ఇంకా ఆ నక్కను పుట్టించింది దేవుడే కదా, ఆ నక్కను పుట్టించి ఇంతవరకు చేసి ఆహారాన్ని తిని చేసే వరకు ఆ 2 కాళ్ళు లేక 4 కాళ్ళు ఉండాల్సి 2 కాళ్ళు ఉన్నాయి, అది ఎలా తినగలుగుతుంది, అది ఎలా ఉండగలుగుతుంది? ఆ పులి వేటాడాల్సింది పోయి అది దీనికి వచ్చి ఎలా సహాయం చేయగలుగుతుంది? నాకు దేవుడు ఎందుకు చెయ్యడు? ఆ నక్కను కూడా ఆ యొక్క జీవిని భూమికి తెచ్చింది ఆ దేవుడే అయితే నన్ను కూడా ఈ భూమికి తెచ్చింది నన్ను దేవుడే కదా. తనకు చేయలేకపోయినా చేతగాలేకపోయినా ఆ నక్కకు చేతగాలేకపోయినా ఆ యొక్క పులి వచ్చి ఆహారం సహాయంగా వేసిపోయింది. దానికి పూటకు ఏదో ఒక రూపంలో ఆహారం వస్తుంది. తనను భూమికి తెచ్చింది నక్కను, నన్ను కూడా దేవుడే తెచ్చిండు. నేనెందుకు పని చేయాలి? దానికి ఏదో పులి వచ్చి ఆహారం హెల్ప్ చేసినట్టే నాకు ఎవరో వచ్చి ఆహారం హెల్ప్ చేస్తారు. ఇంక నేను కష్టపడాల్సింది ఎందుకు, నేను చేయాల్సింది ఎందుకని తన చేతిలో ఉన్న గొడ్డల్ని విసిరేస్తాడు. అతను ముందు ఏ పని చేసుకొని తిని కడుపు నింపుకున్న ఆ పనిముట్లోనే పారేసే వరకు వచ్చిండు. అంటే అక్కడ అనిపిస్తుంది ఇంకా ఆయన ఏమన్నా నన్ను దేవుడు పుట్టించిండు, నన్ను కూడా ఆ యొక్క జీవిని ఎట్లా పుట్టించి భూమికి ఎట్లా తన జీవనాన్ని ఎట్లా సాగనంపుతుందో నన్ను దేవుడే పుట్టించిండు. నా జీవనం ఎలా సాగదు? నా జీవనం ఎందుకు సాగదు? నాకు ఎవరో రూపంలో ఆహారం పెట్టి తెచ్చి పెడతారు, నేనేం పని చేయను, నేను ఇలానే తింటా, ఇలానే ఉంటా, ఎవరు నాకు హెల్ప్ చేస్తాను అన్నట్టు అతను పట్టుబడి కూర్చుంటాడు. 1 రోజు కూర్చున్నాడు, 2 రోజులు కూర్చున్నాడు, 3వ రోజు కూర్చున్నాడు. ఎవ్వరు ఆహారం తేలే.
3 రోజులు అతను వెయిట్ చేసి కూర్చున్న కూడా ఎవ్వరు ఆహారం తేలే అతనికి. వెళ్తుంటే ఎంత కాదు ఇంక అన్నట్టు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వస్తుంటే వాళ్ళ ముందరికి వెళ్ళిపోయి కాళ్ళ ముందర పడిపోతాడు. అంటే అక్కడ ఒక రోజు తినలే, 2వ రోజు తినలే, 3వ రోజు తినలే, 3 days తినకుండా ఉంటే అతనికి కళ్ళు తిరిగి పడిపోతాడు. వాళ్ళు తీసుకొని వచ్చిన ఆహారము ఇతనికి లేపి చేసి అడిగి ఇతనికి లేపి ఆహారాన్ని ఇచ్చి తినిపించి పెట్టారు. సో దీని పరంగా ఏంటంటే ఇలా ఉంటావు, ఎలా ఎదుగుతావు, నువ్వు ఎదిగేది కాకుండా నువ్వు సరే నువ్వు ఎదగకపోయినా సరే నువ్వు ఏదో ఒక రూపంలో ఒక పని మీద ఆధారపడి ఇంతకు ముందు ఏ పని చేసుకొని తిని నీ పూటకు గతి చేసుకుంటున్నావో అలానే ఉండాలి అని అనుకుంటే కాదు. అక్కడ ఏంటంటే అతను ఏం ఆలోచించిందంటే అన్న అక్క లేక నేను ఉండాలి, అన్న అక్క ఏం పని చేయకుండా, ఏం సహాయం చేయకుండా, ఏం చేయకుండా, ఏం కష్టం లేకుండా పూటకి వెళ్ళేటట్టు తినుకుంటూ ఉన్నది. నాకు అలాగనే ఎవరైనా తెచ్చిస్తారేమో అని ఉన్నది అని ఆ నక్క మీద ఆధారపడ్డాడు. అంటే అక్కడ ఆ నక్క మీద ఆధారపడ్డాడు అంటే అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నక్కకు 4 కాళ్ళు ఉండాల్సిన పోయి 2 కాళ్ళు ఉన్నాయి. అక్కడ అది ఏంటంటే అది చేతగాక అక్కడ కూర్చొని ఎవరన్నా ఎవరన్నా తెచ్చి పెడితే తిందామని ఆధారపడి కూర్చున్నది. చేతగాక కూర్చున్నది నక్క. నీవు అలాగే ఉంటావా? అతడు ఆ నక్కతో పోల్చుకున్నాడు. నువ్వు అలాగే ఉంటావా? నువ్వు అలాగా ఉండొద్దు. నేను అలాగా ఉండాలని అనుకుంటలేను. సహాయం ఎవరైనా చేస్తారో అని ఎదురు చూసేలాగా చేతగాని దాని మీద ఆధారపడి ఉండడానికంటే ఆ పులి ఆ నక్కకు ముందల మాంసం తెచ్చి వేసి ఎలా వేసిందో నువ్వు అలా ఆహారాన్ని హెల్ప్ చేసే విధంగా ఉండాలి, ఎవరైనా తెచ్చి ఇస్తే విధంగా ఉండొద్దు. అలా అక్కడ అతను ఆ నక్క చేతగాని నక్కతోని పోల్చుకున్నాడు అతను. సో అలా కాకుండా నేనేమనుకుంటున్నా అంటే చేతగాని నక్కలేక కాకుండా చేతగాని నక్కకు హెల్ప్ చేసే విధంగా పులిలా ఉండాలని నేను నిత్య జీవితంలో కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి వండర్ఫుల్ సెషన్ మీకు ఇద్దరు కూడా ఈరోజు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో ఈరోజు షెడ్యూల్ లో భాగంగా ఈరోజు మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ పరంగా అదేవిధంగా లీడర్షిప్ గురించి సో స్టోరీ కూడా మనకు సరస్వతి మేడం చెప్పి ఒక మంచి క్వాలిటీస్ అనేటువంటి ఈరోజు ఒక వండర్ఫుల్ సెక్షన్ మనకి ఇచ్చారు. సో సునీత మేడం బోన్స్ హెల్త్ లో భాగంగా సో కొల్లాజన్, కాల్షియం, గ్లూకోమైసిన్ గురించి చెప్పారు. సో ఈరోజు చాలా వరకు కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, సో బ్యాక్ పెయిన్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో మన దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ అనేటువంటి సో బయట చాలా వరకు ప్రొడక్ట్ వాడితే ఏమవుతుందంటే టెంపరీ ఆపుటకారిక మనకు తగ్గుతుంది. సో మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ వాడితే ఖచ్చితంగా మనకు 5 to 6 months వాడితే ఏదైతే గుజ్జు ఉంటుందో ఆ గుజ్జు అరిగిపోయినటువంటి కూడా మనకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో అదేవిధంగా మీరు కొల్లాజన్ కనుక రెగ్యులర్ కనుక తీసుకున్నట్టయితే సో కొల్లాజన్ లో మనకు సి విటమిన్ అనేటువంటిది ఎక్కువ ఉండడం వల్ల సో బ్యూటీ పరంగా అంటే మనకు గుజ్జు కానీ, బ్యాక్ పెయిన్ కానీ అన్ని రకాల బాడీ పెయిన్స్ కు ఉపయోగపడుతుంది. సో ఎస్పెషల్ గా లైవ్ లో ఏంటంటే కొలాజన్ తీసుకున్నప్పుడు సి విటమిన్ ఎక్కువ ఉన్నట్టు మన బ్యూటీ పరంగా ఏంటంటే మీకు మనకు తెలియకుండా బ్యూటీ పరంగా మన ఫేస్ లో ఒక గ్లో అనేటువంటి ఉంటుంది. సో నేను లైవ్ లో చూసిన. సో అదేవిధంగా సో కుకింగ్ ఆయిల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి హీట్ అవుతాం, బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యి క్యాన్సర్ అనేటువంటి ఎక్కువ వస్తుంది. సో కుకింగ్ ఆయిల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా టీ పొడి. సో మన కరోనా టైంలో జీటా ప్రీమియం స్పైసీ టీ అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా. సో ఆ టైంలో మనం ఎక్కువ కషాయాలు వాడడం వల్ల అంటే మన లోపల వ్యాధి శక్తిని ఉంచుకోవడానికి కషాయాలు ఎక్కువ మనం తాగాము. సో అదేవిధంగా ఈ యొక్క జీటా ప్రీమియం స్పైసీ టీ అనేటువంటిది మనకు ఆ టైంలో తీసుకురావడం జరిగింది. సో ఇందులో 8 రకాల వంటలు ఉంటాయి. సో ఇవి మన నిత్యావసరంలో వాడుకోవాల్సినటువంటి ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు. సో అదేవిధంగా
మనకి ఏ విధంగా ఒక మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. సో టైం 8:06 అవుతుందండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా. సో ఇదే విధంగా మీరు ప్రతిరోజు కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటూ మీరు నేర్చుకొని సో టీమ్ ని ప్రమోట్ చేసుకొని సక్సెస్ ఖచ్చితంగా కావాలి. సో వెస్టేజ్ సిస్టమ్ లో ఖచ్చితంగా అప్లైనర్ తో నేర్చుకోవాలి. సో డౌన్ లైన్ కు నేర్పించాలి. సో మధ్యలో మనం సంపాదించుకునేటువంటి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్. సో ఒక మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా రోజు కూడా మీరు నేర్చుకొని ఇంకా రోజు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో టైం 8:07 కాబట్టి సో స్పీడ్ బ్యాక్ టైం అండి. కనెక్ట్ అనే పాయింట్ లో ఫీడ్ బ్యాక్ రూపంలో ఇవ్వండి. సార్ ఇబ్రాహిం సార్ అడ్మిట్ చేస్తాను సార్. సేమిజీ గుడ్ మార్నింగ్ సార్. సేమిజీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు 786 బ్రాండ్ వాళ్ళు చాలా మంచిగా సెషన్ తీసుకోరు. వెరీ గుడ్ సెషన్. సునీత మేడం చెప్పినటువంటి దాంట్లో మనది మనం పట్టుకొని చేసుకోవాలనేది నాకు మంచిగా కనెక్ట్ అయింది. మేడం చాలా మంచిగా క్లియర్ ఈరోజు కాల్షియం గురించి, గ్లూకోజమైన్ గురించి, కొలాజిన్ గురించి, లీడర్షిప్ గురించి చాలా మంచిగా వివరించారు. అదేవిధంగా సరస్వతి మేడం కూడా G30 రైస్ బాండ్ ఆయిల్ గురించి చెప్పారు. సరస్వతి మేడంకు మాల్ మీటింగ్ లో నేను చూసిన ఆ రోజు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు సన్మానం చేసినప్పుడు అనుకున్నా ఈ మేడం ఖచ్చితంగా మంచి లీడర్ గా ఎదుగుద్ది. ఇంత చిన్న వయసులో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి మంచి ఇది ఉన్నందుకు నేను అక్కడే అనుకున్నా మేడం ఖచ్చితంగా ఏదో ఒక లీడర్షిప్ లో ఎదుగుతుంది అన్నట్టే. ఆమె ఇంకా ముందు చాలా గొప్ప సెషన్స్ ఇలాంటివి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గురువు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ విలేజ్ సార్. వాయిస్ క్లియరా? Recording stopped. సార్ గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్ సార్. ఓ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఇప్పుడు. సార్ గురువు గారు వాయిస్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు. సార్ మీ వాయిస్ వినిపించట్లే. మేడం ఓకే, సార్ దగ్గర వాయిస్ బ్రేక్ వస్తుందండి. సో మనం లాస్ట్ పిలుద్దాం సార్ని. కళ్యాణ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. Srinji, good morning, sir. టీమీజీ గుడ్ మార్నింగ్ మేడం. Excellent session, sir. సూపర్. 7 రంగులు ఇంద్రధనుసులో, 6 రుచులు ఉగాది పచ్చడిలో. అలా ఉంది సార్ ఈరోజు. ఎక్సలెంట్ సెషన్. అసలు ప్రతి ఒక్కరు కూడా మీ హోస్టింగ్ మేడం వాళ్ళ సెషన్ ఎక్సలెంట్. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, నక్కలాగా భయపడుతూ ఉండకుండా పులిలాగా నక్కకి సహాయం చేసే పులిలాగా ఉండమని చెప్పి చూడండి. బాగా కనెక్ట్ అయింది సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీజీ గుడ్ మార్నింగ్ మిస్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్సలెంట్ సెషన్ ఈరోజు. ఎక్సలెంట్ అనే కంటే ఇద్దరు రాక్ లీడర్స్, సూపర్ రాక్ స్టార్స్ ఇద్దరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సప్లిమెంట్స్ గురించి, అదే డిసీజ్ ఏదైతే మోకాలు నొప్పులు ఉన్నాయో దాని మీద క్లారిటీ, ఎందుకు డిఫరెంట్స్ చెప్పారు సార్. వాయిస్ సార్ క్లియర్ సార్. సో ఎవరిదో మైక్ ఆన్ లో ఉంది చూడండి సార్. ఓకే, సో ఓకే సార్. మోకాలు నొప్పుల గురించి ఈరోజు గ్లూకోజమైన్ ఇంకా
కాల్షియం, కొలాజిన్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా లీడర్స్ క్వాలిటీ, సో సూపర్ ఎక్సలెంట్ గా ఈ రోజు లీడర్ గా ఎదగాలంటే మనం చేయాల్సినటువంటి బాధ్యతలు అన్ని గుర్తు చేశారు ఈ రోజు. ఎక్సలెంట్ మేడం. అదేవిధంగా టీ పౌడర్ గురించి, జీటా టీ గురించి ఇంత చక్కగా సబ్జెక్ట్ వస్తుంది అనుకోలేదు. చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా క్లియర్ గా క్లారిటీగా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇద్దరు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.